గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలో హాల్ టికెట్ నంబర్లను మార్చడం, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని తెలిపారు. అర్హత లేని డిగ్రీ కాలేజీ లెక్చరర్లు వాల్యుయేషన్ చేయడం, ఒక్కో పేపర్ 5 నిమిషాల్లో వాల్యుయేషన్ జరగడం సందేహాలకు తావిచ్చిందన్నారు. ముఖ్యంగా తెలుగులో జవాబులు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సంవత్సరం నుండి గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రతిసారి మేము కోర్టులు మెట్లెక్కడం మెట్లెక్కిన ప్రతిసారి మీరు డిలే మీద వచ్చారు, లేట్ అయింది, అన్ని ప్రాసెస్లు లేట్ వచ్చారు, అందుకే మీకు న్యాయం జరగలేదని చెప్పేసి చాలా సందర్భాల్లో మాకు కోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా ఫలితాలు వెల్లడ తర్వాత కూడా ఇవాళ మూల్యాంకనం సరిగా చేయలేదని చెప్పేసి గౌరవ హైకోర్టు ఏదైతే ఉందో మాకు సానుకూలంగా స్పందించడం చాలా మంచి పరిణామం అని చెప్పేసి, ఎందుకంటే ఈ గ్రూప్ 1లో చాలా అక్రమాలు జరిగాయని చేసి డే 1 నుంచి చెప్తున్నాము. గ్రూప్ 1 జియో 29 విషయంలో కానీ, క్వశ్చన్ల విషయంలో కానీ, అన్ని విషయాల్లో మేము గవర్నమెంట్కి కానీ టీజీపీఎస్సీని కానీ చాలా సందర్భాలు చెప్పాము. దీంట్లో అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, మెరిట్ స్టూడెంట్ రాలేదు, ఇలా వీళ్ళు రేపు గవర్నమెంట్ని నడిపించే వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు పోతే మాకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినా కూడా ఇలా టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ మా మాట వినని పరిస్థితి. ఇలా కోర్టు చెంప చెల్లుమని చెప్పేసింది. అందుకే మేము ఏది చెప్తున్నాము, 29 కాకుండా జియో 55 ప్రకారం రీమైన్స్ పెట్టి మళ్ళీ ప్రిలిమ్స్ కానీ స్టార్ట్ చేయమని చెప్పేసి గౌరవ హైకోర్టునైనా టీజీపీసీని కానీ గవర్నమెంట్ని కానీ మేము చెప్తున్నాం. మళ్ళీ మీరు మొండికే పోతే ఇంకా మా విద్యార్థులందరూ బయటకు వచ్చి ఉద్యమాలు చేపట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించి మళ్ళీ ఎగ్జామ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోని చెప్పేసి గవర్నమెంట్ను అదేవిధంగా టీజీపీఎస్సీని చెప్తున్నాం. ఈరోజు కోర్టు తీర్పును మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వరకు మాకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి ఈ తీర్పు వచ్చిన సందర్భంగా శిరస్సు వంచి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో ఒడుదొడుకులతో వచ్చినాం. ఈ తీర్పును ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ లేరు, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం లేదు. కాబట్టి మేము అడిగేటటువంటిది ఒకటే, ఈ ఎగ్జామ్ను దయచేసి 14 సంవత్సరాల తర్వాత కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కాబట్టి యూపీఎస్సీకి ఒప్పచెప్పి ఈ ఎగ్జామ్ను పారదర్శకంగా కండక్ట్ చేసి ఒక ప్రతిభ కలిగినటువంటి ఆఫీసర్స్ను ఎంపిక చేసి తెలంగాణ సమాజానికి ఒప్పచెప్తే ఈ తెలంగాణ సమాజం యొక్క పురోగతిలో, అభివృద్ధిలో ఈ ఆఫీసర్లు పాలు పంచుకుంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్ మా యొక్క విన్నపాన్ని, కోర్టు యొక్క విన్నపాన్ని ఈ ప్రభుత్వం స్వీకరించి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వీకరించి తెలుగు అభ్యర్థులకు న్యాయం చేయడానికైనా, మిగతా పేపర్ కరెక్షన్లో జరిగేట అవకతవకలకు ఫుల్ స్టాప్ పెట్టడానికైనా, దేనికైనా ఈ ప్రభుత్వము సిద్ధంగా ఉండి ఎమ్మటి ఎగ్జామ్ యూపీఎస్సీకి చెప్పాలి. ఇంకొకటి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు సంది మేము అడుగుతుంటే మా మీద బురద జల్లుతూ అది చేస్తూ ఇంత కాడికి తీసుకొస్తూ ఈరోజు కోర్టులో ఈ విధంగా మీరు అవమానం పాలయ్యింది గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి మాలాంటి నిరుద్యోగులు ఎవరైనా జెన్యున్గా ఉన్నటువంటి అంశాన్ని కనుక ప్రభుత్వం దృష్టికి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి కానీ తీసుకొని వస్తే ఈ బురదల తల్లుడు మాని మీ మెదళ్లకు, మీ బుద్ధికి పని పెట్టి వాటిని చేసుకుంటే మీ యొక్క పనితీరుకు ఈ సమాజం అనేటటువంటిది హర్షం వ్యక్తం చేస్తుంది. లేకుంటే మాత్రం ఈపు వలగొట్టి కర్రు కాల్చి వాత పెడుతుందని చెప్తున్నాం.